200 మెగాపిక్సెల్ స్మార్ట్ ఫోన్ 25,000 సెగ్మెంట్ నండలో తీసుకుని రాబోతున్నారు. సో రెడ్మీ వచ్చేసి అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ వేరియంట్లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాగా ఇంట్రొడ్యూస్ అయితే చేయబోతున్నారు. ఇది ఓన్లీ మన ఇండియాలో లాంచ్ చేసిన ఫస్ట్ ఫోన్ కాదు, సెకండ్ ఫోన్. ఎందుకంటే ఆల్రెడీ మోటోలో కంపెనీ నుండి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ 200 మెగాపిక్సెల్తో లాంచ్ అయ్యేది. కాకపోతే చీపెస్ట్ కాస్ట్గా తీసుకొచ్చే ఫోన్ అది ఇదే. ఇది 25,000 సెగ్మెంట్ అండర్లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో లాంచ్ అవబోతున్నారు. అయితే ఈ ఫోన్ ఇంకా ఫెంటాస్టిక్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో రియల్మీ 9 ప్రో ప్లస్ 10 ప్రో ప్లస్ కూడా వచ్చింది. సో 10 ప్రో ప్లస్తో పోల్చినా కూడా సూపర్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ స్మార్ట్ ఫోన్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక కర్వ్డ్ డిస్ప్లే మైనస్ పాయింట్ అనమాట ఈ ఫోన్లో ఉండదు, కాకపోతే మీరు తీసుకోవచ్చు కూడా. సో ఈ ఫోన్లో వచ్చేసి కంప్లీట్లీ సూపర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మొబైల్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్తో పాటు నా ఒపీనియన్ డిస్కస్ చేస్తాను. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఈ ఫోన్లో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడి ప్యానెల్ ప్రొవైడ్ చేస్తారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1 బిలియన్ కలర్స్ ఉంటే HDR10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కూడా ఈ ఫోన్ డిస్ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది. 900 యూనిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్తోని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. ఓవరాల్గా ఫెంటాస్టిక్ డిస్ప్లే ప్రైస్ సెగ్మెంట్లో ఓఎల్ఈడి డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉంది. మంచి క్వాలిటీ డిస్ప్లే ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ ఆఫర్ అయితే చేస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి మీటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. సో 1080కి 920కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆల్మోస్ట్ సేమ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. BGMI లేకపోతే ఇంకేదైనా పెద్ద గేమ్ తీసుకోండి, హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో ఈ ప్రాసెసర్ నుండి సపోర్ట్ అయితే చేస్తుంది. నో ప్రాబ్లం, అక్కడ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ అయితే మీకు ఇస్తుంది. అండ్ LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ చేసే టెక్నాలజీ తీసుకొచ్చారు. సో మంచిగా గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అండ్ వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ, డైనమిక్ ర్యామ్ కూడా అప్ టు 7GB వరకు మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ తరపు నుండి ఇన్ఫర్మేషన్. అండ్ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నో ప్రాబ్లం, ప్రైస్ సెగ్మెంట్ ఓకే అనుకోవచ్చు. కెమెరాస్ నుంచి డిస్కస్ చేయాలి. ఈ ఫోన్లో మెయిన్ హైప్ ఇదే. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో తీసుకొని రాబోతున్నారు. ఇది సామ్సంగ్ క్రియేట్ చేసిన కెమెరా అండ్ దాన్ని డెవలప్ చేసింది కూడా సామ్సంగ్ అనుకోండి. ఈ కెమెరాని ప్రైమరీ 200 మెగాపిక్సెల్తో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్తో వస్తుంది. 4K రెజల్యూషన్ 30 FPS అండ్ 60 FPSలో మీరు వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సెల్ఫీ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. సో మంచి కెమెరా సిస్టమ్తో వచ్చేది. సూపర్ కెమెరా క్లారిటీ అయితే ఉంటుంది అండ్ మంచి మంచి మోడ్స్ తీసుకొస్తారు. 200 మెగాపిక్సెల్కి సపరేట్ మోడ్ కూడా ఉంటుంది. సింగిల్ షాట్ అదిరిపోతుంది. డీటెయిల్ క్యాప్చరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది కంపేర్ టు 108 మెగాపిక్సెల్ అండ్ 64 మెగాపిక్సెల్. ఇంకా ఈ ఫోన్లో బ్యాటరీ లెవెల్ ఫాస్ట్ ఛార్జింగ్ డిస్కస్ చేస్తే 5000 mAh బ్యాటరీతోని 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాత్రం సూపర్ అన్నమాట. సో ఒక 20 మినిట్స్లో మీ ఫోన్ 100% ఫుల్ చేస్తుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. కొద్దిగా మొబైల్ హీట్ అవుతే 30 మినిట్స్ అవుతుంది, అంటే దానికంటే ఎక్కువ డిలే అయితే కాదు. అండ్ ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. 5G కనెక్టివిటీ సపోర్ట్ చేస్తుంది అండ్ NFC సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంది. స్టీరియో స్పీకర్స్లో డాల్బీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఓవరాల్గా ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్. 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ఉంది. దీన్ని మిస్ చేశాను అనుకోండి. సో ఇది ఓవరాల్గా మనకు 25,000 సెగ్మెంట్లో ఈ ఫోన్ తీసుకొచ్చే స్పెసిఫికేషన్స్. సో ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎక్సలెంట్ అయితే ఉన్నాయి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీరు ఇంకా బెస్ట్ ఆల్టర్నేటివ్ స్మార్ట్ ఫోన్స్కి అయితే చూడకండి, ఎందుకంటే ఇది అల్టిమేట్. సో వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.